లాస్ట్ వీడియోలో నేను ఈతకోట దుర్గమ్మ గుడి గురించి ఒక వీడియో చేశాను. ఆ గుడి యొక్క చరిత్ర దాదాపుగా 600 సంవత్సరాలు ఉన్నది. కాకపోతే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్న ఈ గుడి సంవత్సరాలు కాదు, కొన్ని యుగాల నాటి చరిత్ర ఉన్నది. ఈ గుడిలో ఉన్న విగ్రహాన్ని త్రేతాయుగంలో ప్రతిష్ఠించారంట. అంటే రాముడి కాలంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. అయితే ఈ త్రేతాయుగం మన పురాణాల ప్రకారం 1,29,000 సంవత్సరాలు నడిచింది. అలాగే ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు ఈ కలియుగం అనేది స్టార్ట్ అయ్యి 5,127 సంవత్సరాలు నడుస్తుంది. అంటే మీ ఊహకే వదిలేస్తున్నా ఈ గుడి ఎంత పురాతనమైనదో. అసలు ఈ గుడి ఎక్కడ ఉంది? త్రేతాయుగంలో ఈ గుడిలో ఉన్న విగ్రహాన్ని అసలు ఎవరు ఎందుకని ప్రతిష్ఠించారు, అసలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటో మొత్తం పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇంక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ గుడి పేరు వచ్చేసరికి మాండవీయ నారాయణ స్వామి టెంపుల్. అసలు ఈ గుడి ఎక్కడ ఉన్నదంటే కాకినాడ దగ్గరలో ఉన్న సామర్లకోటలో ఈ గుడి ఉన్నది. త్రేతాయుగంలో ఆ ప్లేస్ మొత్తం కూడా దండకారణ్యం. అంటే కాకినాడ, సామర్లకోట, మండపేట మొత్తం ఈ 3 ప్లేసులు కూడా దండకారణ్యం అంట. ఆ టైంలో చాలా మంది ఋషులు, మునులు మొత్తం అందరూ కూడా మండపేట వచ్చి తపస్సులు చేసుకునే వాళ్ళు అంట. అందుకే అప్పుడు ఆ కాలంలో ఈ మండపేటని మాండవ్యపురం అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఎవరు ఎందుకు ప్రతిష్ఠించారన్న కథలోకి వెళ్తే, త్రేతాయుగంలో మాండవ్యుడు అని చెప్పి ఒక మహర్షి ఉన్నారు. ఈ ఋషి ఆ టైంలో అక్కడ శూలదండన అనే ఒక శిక్షలో ఉన్నారు. శూలదండన అంటే ఒక శూలం పెట్టి ఆ శూలం పైన కూర్చోవడం. తర్వాత మాండవ్యుడు అనుకున్నాడు, అసలు నాకు ఎందుకని ఇంత పెద్ద శిక్ష పడింది అని చెప్పి అక్కడి నుంచి వెంటనే లెగిసి నారాయణుడికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత మాండవ్యుడి దగ్గరికి నారాయణుడు వచ్చారు. వచ్చిన తర్వాత మాండవ్యుడు నారాయణుడిని అడిగారు, అసలు నాకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష చేశారు స్వామి అని చెప్పని అడిగితే, చిన్నతనంలో నువ్వు ఏం చేసావంటే తూనేకలకి తోకలకి దారాలు కట్టి అట్లా ఎగరేసావు నువ్వు, అంతకని ఇప్పుడు నీకు ఈ శిక్ష పడింది అని చెప్పేసి నారాయణుని చెప్పారు. కానీ రానున్న కాలంలో పాపాలు పెరిగిపోతాయి కదా, మరి ఇంత చిన్నదానికి అంత శిక్ష అంటే భరించలేరు కదా అని చెప్పని అడిగారు. అప్పుడు నారాయణుడు అన్నారు, నువ్వు ఒక పని చేయి, నువ్వేం చేస్తావంటే నా ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించు. రానున్న కాలంలో ఒక ఆలయం కింద అభివృద్ధి చెంది ఇక్కడ పూజలు అందుకుంటాను. అలాగే నా దగ్గర ఎవరైనా సరే అది ఎలాంటి విద్యనైనా సరే అభ్యసించినా వాళ్ళ విద్యలో ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్తారు అని చెప్పి నారాయణుడు ఒక వరం కూడా ఇచ్చారు. అలా ఇక్కడ నారాయణుడి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా మాండవ్యుడు ఉన్న టైం మొత్తం కూడా నారాయణుడికి తపస్సు చేసుకుంటూ ఇంకా తపశ్శక్తిని మొత్తాన్ని కూడా నారాయణుడికి ఇచ్చేసి ఇంకా ఆయనలో ఐక్యమైపోయారు. అందుకే ఈ గుడికి మాండవ్య నారాయణ స్వామి అని చెప్పి ఒక పేరు వచ్చింది. అలా కలియుగం మొదలైన తర్వాత అంటే 605వ సంవత్సరంలో చోళరాజు రెండవ పలికేసి మునుమనవుడైన విజయాదిత్యుడు ఒక రోజు వేటకు వెళ్ళినప్పుడు వేటాడి అలసిపోయిన రాజు కూర్చోడానికి ఒక మంచి ప్లేస్ ని వెతుకుతూ ఒక ప్లేస్కి వెళ్ళాడు. ఆ ప్లేస్ మాండవ్యుడు త్రేతాయుగంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ప్లేస్. ఎప్పుడైతే చోళరాజు ఆ నారాయణుడి విగ్రహం చూశాడో ఆ విగ్రహం అతనికి చాలా నచ్చింది. వెంటనే విగ్రహానికి ఎలాగైనా సరే ఒక మంచి గుడి కట్టించాలని చెప్పి నిర్ణయించుకుని గుడి కట్టిస్తాడు. గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత రాజు తను చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసుకున్నాడు. అదేంటంటే విగ్రహం పక్కన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండానే స్వామివారి విగ్రహానికి మాత్రమే గుడి కట్టించాడు. తర్వాత ఒక రోజు అమ్మవారు రాజు కళ్ళలోకి వచ్చి, రాజా నేను ఇలా సముద్రంలో ఉన్నాను, నన్ను బయటికి తీసి ప్రతిష్ఠించు అని చెప్పి స్వయంగా అమ్మవారే రాజు కళలోకి వచ్చి చెప్పారు. రాజుకి కళ వచ్చిన తర్వాత దాని మరుసటి రోజు పెద్ద పెద్ద పండితుల్ని రాజ్యానికి పిలిచి అసలు ఈ కళ గురించి చెప్తున్నప్పుడు వెంటనే చాలా మంది మత్స్యకారులు రాజసభలోకి రావడం మొదలుపెట్టారు. ఆ చేపలు పట్టేవాళ్ళు వాళ్ళతో పాటు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చారు. రాజా మేము సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు వాళ్ళు అమ్మవారి విగ్రహం పడింది అని చెప్తే అప్పుడు వెంటనే రాజు ఏం చేశాడంటే ఈ విగ్రహాన్ని ఎలాగైనా సరే స్వామి దగ్గర పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఆ కాలంలో ఒక పూర్వ కట్టుబాటు ఉండేది. అదేంటంటే విగ్రహం పరిమాణం బట్టి గర్భాలయం ఉండాలి. ఆ లెక్కను చూసుకుంటే అమ్మవారి విగ్రహం స్వామి పక్కన పెట్టడానికి వీలవ్వదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే స్వామి దగ్గర నుంచి 10 అడుగుల దూరంలో అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. అలా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఈ ఆలయం మొత్తం నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయంలో ఉత్సవాలు వచ్చేసరికి చైత్రమాసం చైత్రశుద్ధి ఏకాదశి రోజున స్వామివారికి వార్షిక కళ్యాణం జరుగుతుంది. ఈ వార్షిక కళ్యాణం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ టైంలో అంటే ఇది వారం రోజులు జరుగుతుంది. ఈ వారం రోజుల్లో సూర్యుడు వెలుతురు డైరెక్ట్ గా స్వామివారి మీద పడుతుందంట. ఆ తర్వాత ధనుర్మాసం డిసెంబర్ 17 నుంచి జనవరి 17 దాకా 30 రోజుల పాటు జరుగుతుందంట. ఈ 30 రోజుల్లో కూడా తెల్లవారుజామున స్వామివారికి క్షీరాభిషేకం చేసి స్వామివారికి పూజ చేసి అమ్మవారికి శ్రీచూర్ణం పూజ అయితే చేస్తారంట. ఇది కాకినాడ దగ్గరలో సామర్లకోటలో ఉన్న త్రేతాయుగం నాటి మాండవీయ నారాయణ స్వామి గుడి. దీని గురించి ఒకవేళ మీకు ఇంకా తెలుసుకోవాలన్నా ఒకవేళ చూడాలని ఉంటే ఖచ్చితంగా ఈ గుడిని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.